హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో దిస్ ఈజ్ వన్ మినీ వ్లాగ్, నాగార్జున సాగర్ వ్లాగ్. సో మీరు థంబ్నెయిల్లో చూసినట్టు మేము నాగార్జున సాగర్కి వెళ్ళాము. సెకండ్ సాటర్డే రోజు వెళ్ళాము. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నాగార్జున సాగర్కి నేను అమ్మ వాళ్ళతో వెళ్ళాను. ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ టైం నేను స్కూల్ డేస్లో వెళ్ళాను. ఎక్స్కర్షన్ లాగా మమ్మల్ని 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళారు. కానీ నేను వెళ్ళినప్పుడు బుద్ధవనం కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉండే. నాగార్జున సాగర్ గేట్స్ కూడా ఓపెన్ లేవు, వాటర్ కూడా లేకుండే, మొత్తం రాళ్ళు రప్పలే ఉండే. సో ఏదో అలా చూపించి తీసుకొని వచ్చారు. సో ఇది నేను ఫస్ట్ టైం అనే చెప్తాను గేట్స్ ఓపెన్ ఉన్నప్పుడు వెళ్ళడము. మా ఆయన కూడా రావాల్సి ఉండే కానీ తనకి నైట్ షిఫ్ట్స్ వల్ల టైం సెట్ అవ్వక రాలేదు. సో ఫస్ట్ మేము నాగార్జున సాగర్కి వెళ్ళే ముందు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామంటే పూరీలు, అందులోకి చికెన్ గ్రేవీ లాగా చేసుకున్నాము, అండ్ క్రిస్పీ కార్న్ ఐటమ్ నేను ఫస్ట్ టైం చేశాను. రెసిపీ నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, చూడండి. అండ్ చికెన్ బిర్యానీ కూడా నేను పోస్ట్ చేస్తాను, అప్డేట్లో ఉండండి. అండ్ ఇవన్నీ మేము ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇంకేమేమి ప్యాక్ చేసుకున్నామంటే టిష్యూ పేపర్స్, వాటర్ తాగడానికి గ్లాసెస్, డిస్పోజల్ గ్లాసెస్, ప్లేట్స్, అండ్ సాల్ట్, చికెన్ బిర్యానీలోకి రైతా. సో ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు ఉంచుకున్నాము. ఇవి చేయడానికే మాకు చాలా టైం పట్టింది. సో ఇప్పుడు నేను ఏ అవుట్ఫిట్ వేసుకున్నాను అండ్ అక్కడ నాగార్జున సాగర్లో నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, నాకు ఏమి ఇబ్బంది కలిగింది అనేవన్నీ చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న అవుట్ఫిట్ ఏంటంటే శారీ. దిస్ ఈజ్ లైట్ వెయిట్ శారీ, జార్జెట్ శారీ. నేను దీన్ని స్వెట్ షర్ట్తో పేరప్ చేస్తున్నాను. అండ్ నాకు జనరల్గా పట్టు శారీస్ ఎక్కువ క్యారీ చేయడం రాదు. అండ్ నేను శారీ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఎప్పుడు రొటీన్గా డ్రెస్సెస్ వేసుకొని బోర్ కొట్టింది. సో ఈ శారీ నేను 2 years బ్యాకే తీసుకున్నాను, ఇప్పటివరకు కట్టలేదు, బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించలేదు. సో నాకు ఇండో వెస్ట్రన్ స్టైల్ అంటే చాలా ఇష్టం, అందుకని ఇది చూస్ చేసుకున్నాను. సో ఎలా ఉందంటే చాలా బాగుంది, నాకు చాలా మంచిగా అనిపించింది. నేను దీనికి ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకున్నాను, హెయిర్ లీవ్ చేసుకోవాలనుకోలేదు. సో మేకప్ విషయానికి వస్తే నేను లైట్ మేకప్ వేసుకున్నాను. ఫస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను, దాని తర్వాత డార్క్ స్పాట్స్ కవర్ చేయడానికి కొంచెం కన్సీలర్ యూజ్ చేశాను స్పాట్స్ ఉన్న ఏరియాలో. అండ్ కొంచెం ఫౌండేషన్ కూడా అప్లై చేసుకున్నాను, ఎందుకంటే ఈవినింగ్ వరకు ఉంటాం కదా, కొంచెం మంచి లుక్ రావడం కోసం నేను ఫౌండేషన్ అప్లై చేసుకున్నాను. అండ్ లిప్ లైనర్, లిప్స్టిక్ అనేది కూడా కొంచెం లైట్గానే అప్లై చేసుకున్నాను. నేను ఎక్కువ డార్క్ అనేది ఎక్కువ వేయను. అండ్ లిప్స్టిక్ని నేను ఐ షాడో లాగా కూడా వేసుకున్నాను. నా దగ్గర ఐ షాడోస్ ప్యాలెట్స్ లేవు, సో నేను లిప్స్టిక్నే వాడతాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ లిప్ గ్లాస్. నేను లిప్ గ్లాస్ అంటే నాకు చాలా ఇష్టం. మ్యాట్ లిప్స్టిక్స్ కంటే లిప్ గ్లాస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఐ మేకప్ అంటే కూడా ఇష్టం, కానీ నేను ఎక్కువ ఐ మేకప్ వేయను, జస్ట్ మస్కారా అండ్ కాజల్తో సరిపెట్టుకుంటాను. సో నేను ఐలైనర్ అండ్ మస్కారా పెట్టేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. సో మేము సాగర్కి రీచ్ అయిపోయాము. మేము నల్గొండ నుంచి ఒక 45 minutes to 1 hour టైం పట్టింది మాకు రీచ్ అవ్వడానికి. సో సాగర్లో వాటర్ మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది. అంటే నేను ఫస్ట్ టైం ఇలా చూడడం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం లేదని చెప్పాను కదా, ఈసారి వెళ్ళగానే చాలా సంతోషంగా అనిపించింది, అంటే అంత వాటర్. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలంటే, ఇక్కడ నేను ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ చూసాను, అవి అమ్ముతుండడం. సో అవి జానపళ్ళు అంటారంట. నేను ఫస్ట్ టైం చూసాను, ఫస్ట్ టైం తినడం కూడా. కొన్ని తీసుకున్నాము అండ్ అవి తినుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము ఎందుకు నడుస్తున్నామంటే గేట్స్ ఓపెన్ ఉన్న దగ్గర ప్లేస్కి వెళ్ళడానికి, పవర్ హౌస్లోకి వెళ్ళడానికి కార్స్ అలో చేయట్లేదు, ఓన్లీ 2 wheelers మాత్రమే అలో చేస్తున్నారు. సో మేము నడుచుకుంటూ వెళ్ళాము అంత దూరం. ఫ్లైఓవర్ దగ్గర మమ్మల్ని ఆపేశారు. సో అండ్ ఇక్కడ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, పవర్ హౌస్ దగ్గరికి కూడా లోపలికి అలో చేయడం లేదు, హై సెక్యూరిటీ ఉంది. డ్యామ్ మీదకి కూడా అలో లేదంట. నాకు తెలియదు అక్కడికి అలో లేదన్న సంగతి, ఇంట్లో వాళ్ళకి తెలుసు అంట కానీ నాకు చెప్పలేదు. సో డ్యామ్ మీదకి కూడా అలో లేదంట, మొత్తం మిలిటరీ ఆర్మీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట. సో ఎవరిని అలో చేయడం లేదు. సో పవర్ హౌస్లోకి అన్నయ్యకి తెలిసిన ఫ్రెండ్స్ ఉండడం వల్ల, పోలీస్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మమ్మల్ని అలో చేశారు. సో లోపలికి వెళ్ళిపోయాము. పవర్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే
పెద్ద పెద్ద సౌండ్స్ అంటే ఆ మిషన్స్ ఉంటాయి కదా, అవి పవర్ జనరేషన్ ప్రాసెస్ కాబట్టి చాలా పెద్ద సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ వస్తుండే. నాకైతే చాలా భయం వేసింది, ఏం ముట్టుకోవాలన్నా కూడా నేను భయపడిపోయినా. అండ్ కానీ అన్ని ఫ్లోర్స్, టాప్ టు గ్రౌండ్ ఫ్లోర్ వరకు అన్ని ఫ్లోర్స్ కవర్ చేసాము తిరగడము. సో నేను ఇక్కడ ప్రాబ్లం ఏం ఫేస్ చేశానంటే, నేను హీల్స్ వేసుకొని రావడమే నేను చేసిన పెద్ద ప్రాబ్లం. యాక్చువల్లీ నేను ఫ్లాట్స్ కూడా పెట్టుకున్నాను కార్లో, నా స్లిప్పర్స్ పెట్టుకున్నాను, కానీ నాది ఇంత లాంగ్ ఉంటుందని, ఇంత నడిచేది ఇంత ఉంటుందని తెలియక నేను హీల్స్తోనే వచ్చాను. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను నడవలేక. నాకు హీల్స్ అలవాటే కానీ ఇంత లాంగ్ నడవడం నాకు అలవాటు లేదు. సో ఫైనల్లీ ఎగ్జిట్ అయిపోయాము. ఎగ్జిట్ అయిపోయాక డ్యామ్ మీదకి ఎలాగో అలో చేయడం లేదు కదా అని పవర్ హౌస్ బ్యాక్ సైడ్ నుంచి ఆ వ్యూ అనేది దగ్గరికి కనిపిస్తుంది అని అన్నయ్య చెప్పడం వల్ల మేము అటు సైడ్ వెళ్ళాము బ్యాక్ సైడ్ నుంచి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే పక్క నుంచే చూస్తున్నట్టుంది ఆ వ్యూ మొత్తం. అండ్ జల్లు మొత్తం మన మీద పడుతుండడం, ఇంత ఎండలో కూడా ఒక చల్లటి ఫీలింగ్ వచ్చింది అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళగానే. చూసారా, నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయని అక్కడే కూలబడిపోయినా. మా మమ్మీ కొంచెం సేపు కాళ్ళు మసాజ్ చేసింది. అండ్ కాసేపు అక్కడ రిలాక్స్ అయిపోయాక మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఫైనల్గా అక్కడ బయట పార్క్ ఉంటుంది, ఆ పార్క్ దగ్గర నేను కొంచెం సేపు ఆ వాటర్లో ఆ బర్డ్స్ ఆడుకోవడం, ఆ వ్యూని కొంచెం సేపు ఎంజాయ్ చేశాను. చూసారా అవి ఎంత క్యూట్గా ఉన్నాయో. అవి వాటి ఫుడ్ కోసం లోపలికి వాటర్లోకి వెళ్ళి ఫిషెస్ని పట్టుకొని పైకి వచ్చి తినేసి మళ్ళీ వాటర్లోకి వెళ్తున్నాయి. ఒకవేళ దాని గొంతులో అవి పట్టట్లేదు అన్న టైంలో అవి ఏం చేస్తున్నాయంటే ఆ ఫిషెస్ని మళ్ళీ వాటర్లోనే వదిలేస్తున్నాయి. ఎంత క్యూట్ అనిపించిందో నాకు. అండ్ ఆ ప్లేస్ని కాసేపు ఆస్వాదించాను, ఎందుకంటే చల్ల గాలి. ఇంత ఎండలో చూస్తున్నారు కదా, నేను ఇంత ఎండలో ఉన్నా అయినా కూడా నాకు చల్ల గాలి తగులుతుంది. ఆ జల్లు మొత్తం మన మీద పడుతుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. అండ్ ఇక్కడ మీరు ఏం చూస్తున్నారంటే, నేను వేరే చెప్పులు వేసుకొని నడుస్తున్నాను. ఇవి మా అన్నయ్య చెప్పల్స్. నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయని చెప్తే మా అన్నయ్య పాపం నాకు చెప్పులు ఇచ్చేసి తను ఉత్తి కాళ్ళతోనే నడిచాడు ఎండలో. దట్ ఈస్ బ్రదర్స్ లవ్. అండ్ మేము ఎత్తిపోతలకి బయలుదేరినాము. అక్కడికి వెళ్ళే దారిలో మాకు ఒక స్పాట్ చూసుకొని అక్కడే మేము తెచ్చుకున్న ఫుడ్ తినేసాము. ఫైనల్లీ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. కానీ ఎంత క్రౌడ్ ఉందంటే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ దిగుదాము, ఏదైనా పిక్స్ వీడియోస్ తీసుకుందామన్నా కూడా నాకు అసలు ప్లేస్ లేదు, అంత జనం వచ్చేసారు. ఎందుకు మరి సెకండ్ సాటర్డే వల్లనో దేనికో తెలియదు కానీ చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. అండ్ నేను ఇక్కడ ఏం గమనించానంటే, కింద నుంచి కొంతమంది జనాలు కనిపించారు నాకు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కింద నుంచి. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే, మా అన్నయ్యని అడిగితే మా అన్నయ్య అక్కడ కింద నుంచి ఒక వే ఉంటుంది అన్నాడు, అక్కడి నుంచి వచ్చారంట. మేము వెళ్ళలేదు. అండ్ ఎగ్జిట్ నాగార్జున సాగర్ నుంచి ఎగ్జిట్ అయ్యే ఒక ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్దామని అన్నయ్య అంటే అక్కడ కూడా సెక్యూరిటీ అలో చేయలేదు, ఎవరిని చేయట్లేరు. సో అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల అక్కడ కూడా మమ్మల్ని అలో చేశారు. ఫైనల్లీ ఎత్తిపోతల నుంచి రిటర్న్ అయిపోయాము వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి. మధ్యలో నాకు అరటి తోట కనిపించింది, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చూడగానే. వెంటనే కార్ ఆపి అందులోకి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి, అంటే ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని మళ్ళీ బుద్ధవనంకి స్టార్ట్ అయ్యాము. కానీ బుద్ధవనంకి వెళ్ళలేదు, అప్పటికే క్లోజ్ అయిపోయింది. సో ఇంటికి వచ్చేసాం. సో దిస్ ఈజ్ మై డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.